బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో 70 ఏళ్ల నుంచి ఉంటున్న తమ స్థలం వద్ద పక్క నివాసానికి చెందిన బెల్లంకొండ సుధాకర్, బెల్లంకొండ సుమంత్ కుటుంబ సభ్యులు దారి కావాలని దౌర్జన్యం చేస్తున్నారని వృద్ధుడు తుపాకుల సుబ్బయ్య మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి స్థలంలోకి దారి లేకుంటే మా స్థలంలోని దారి ఇచ్చామన్నారు. కానీ తమ స్థలంలో ఇంకా దారి కావాలని మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి సంబంధించిన అన్ని రిజిస్టర్ డాక్యుమెంట్లు, సర్వేలు, స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. వృత్తిరీత్యా తమ కుమారుడు బయట ఉంటున్నాడని, తమ కుమారుణ్ణి సైతం ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారన్నారు. తమ నివాసంలో ఇష్టంగా పెంచిన వేప చెట్టును ముప్పవరపు వెంకటరమణయ్య తమకు తెలియకుండా దౌర్జన్యంగా చెట్లను నరికేశాడని వృద్ధుడు వాపోయారు. గతంలో పంచాయతీ పాలకులు సైతం సిమెంటు రోడ్డు వేసే సమయంలో తమ స్థలం వద్ద వేయలేదన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్థలం తమదేనని తెలుసన్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 10 మంది దూరుకొని అమ్మి తొంగుకు రావటం, రౌడీజం చేస్తున్నారు. ఒక్కింటోనే ఉండేది, అందరూ వాళ్ళే నన్ను ఎట్లా ఇబ్బంది చేస్తున్నారు. నేను వాళ్ళ సొమ్ముకి వెళ్ళి ఆశయాలు చేయలే. చూడండి, మీరు అందరూ చూడండి, మీరు ఇక్కడ ఉండి ఎట్లా ఉండేది మీరు చూసి మాట్లాడండి. దారి వాళ్ళకి ఉద్దేశం చూపి దారి ఏదో చూసి దారి ఇది దారి వాళ్ళ దారి వదిలేసి దారి ఇది అదే కదా నేరుగా ఇక్కడికే అదే అవతల నేరు ఆయన రోడ్డు ఇక్కడికే పోతుంది. ఇది 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 ఇక్కడ నా స్థలం వద్దు పెట్టుకొని దారి కూడా అట్టేసుకోండి. వాళ్ళు ఏమంటామయ్యా, నేను ఇంట్లో లేకుండా చూసి నా చెట్టు కొట్టేసిండు, నన్ను ఆడకుండా చేయకుండా. ఆయనకి ఇబ్బంది అయితే నాకు చెప్తే నేను కొట్టేస్తా. ఏ చెట్టు అదే ఇదే యాప్ చెట్టు అయ్యా. ఆయనకి ఇబ్బంది నాకు చెప్పు, నేను కొట్టేస్తా. కొట్టకపోతే అప్పుడు ఎవరికైనా పెద్ద మనుషులు చెప్పు, చూడు నాకు ఇబ్బందిగా ఉంది దారికి, నేను కొట్టదని చెప్పు. నేను వచ్చే కొట్టి ఇచ్చి నేను వాకు ముందు చేస్తున్నాను. ఊరు మెంగళ్ళు. నేను 70 సంవత్సరాల నుంచి చోటు కొనుక్కున్నా, ఇక్కడనే ఉన్నాను. దీంట్లో మళ్ళీ ఓపెన్ ప్లేస్గా ముందు ఒక రూపాయి వదిలిపెట్టేసిండా. అది దానికి సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్లు అంటే నేను అక్కడ నన్ను ఇబ్బంది చేస్తుండ్రు. మా ఊరిని కొట్టపోతుండ్రు. దేనికని? చోటుకాడి అంటే ఏమైనా దారి కావాలండి. అది మీ ఓపెన్ ప్లేస్, దానికి సంబంధించి గవర్నమెంట్ వేసిన రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డే కదా. సిమెంట్ రోడ్డు అది ఆధార్ ఎందుకంటే ఈ దారి కావాలంట. అది వాళ్ళకి దారి. అది ఈ దారి నాది. ఆ రోజు ద్వారకారెడ్డి వేయిపోయినా కూడా ఏనీలా నా స్థలంలో నేను వేసుకుంటానయ్యా, నా వేయద్దు, వేస్తే గవర్నమెంట్ లెక్కలో పడిపోద్ది. అది బాగా వేసిన తర్వాత నేను బండలు పరిపించుకున్నా. అది ఎవరు వాళ్ళు పేర్లు ఎవరు ఇబ్బంది పెట్టేది? ఎవరు? సుధాకర్. ఇంటి పేరు బెల్లంకొండ సుధాకర్. ఏమంటున్నారంటే ఇది మాది స్థలము, నేను ఇక్కడి నుంచి పడిపోవాలా అని మమ్మల్ని ఇబ్బంది చేయటము, మా ఊరిని కొట్టడానికి దౌర్జన్యం చేసి నా మీదకి వచ్చి ఇప్పుడు 14 మంది వచ్చిన రెడ్డికి తీర్మానానికి 14 మంది తీసుకొచ్చినా కూడా నేను నా ఈయనయ్యా ఇది నాది అన్న. వాళ్ళు చూసి ఇది అన్యాయం, ఇది రోడ్డు ఏమో కొనవరకు ఉంది, ఆ స్థలం మాదని కనపడుతుంది, మేము ఎట్ట తీసేయాలని చెప్పి వాళ్ళు అడిగి నన్ను అనుభవం ఇంకా నేను చేసేదానికి వీలు పడుతుంది అని చెప్పి. ఎవరెవరు ఇబ్బంది పెట్టేది? ఎవరెవరు ఇబ్బంది పెట్టింది బెల్లంకొట్టి సుధాకరయ్య, చెన్నమ్మ వాళ్ళు కొడుకులు. కాగితాలన్నీ మాకానే ఉన్నాయి, అధికారులు వచ్చి న్యాయం చేయాలా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.